రియాజ్ అహ్మద్ తనపై చేసిన ఆరోపణలు నిరూపితం చేయడానికి రావాలంటూ బస్టాండ్ కాలనీ రోడ్డుపై ఆదివారం ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లగౌడ్ సవాల్కు కూర్చున్నాడు. ఈ మేరకు ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లగౌడ్ రియాజ్ అహ్మద్ తనపై చేసిన ఆరోపణలు దమ్ముంటే నిరూపితం చేయడానికి రావాలని ఆదివారం ఉదయం 10 గంటలకు సమయం ఇవ్వగా 10:30 వరకు తమ యూనియన్ నాయకులతో కలిసి బస్టాండ్ కాలనీ రోడ్డుపై వేచి చూసిన ఎల్లగౌడ్ 10:30కు రియాజ్ అహ్మద్కు ఫోన్ చేయగా మొదటి లిఫ్ట్ చేసిన రియాజ్ అన్న నేను మడ్డి ఎల్లగౌడ్ను మాట్లాడుతున్నా సవాల్కు రావడం లేదని అడగడంతో కాల్ను కట్ చేశారు. మళ్లీ ప్రయత్నించగా లిఫ్ట్ చేయకుండా కట్ చేశారు. ఈ సందర్భంగా ఎల్లగౌడ్ మాట్లాడుతూ రియాజ్ అన్న ఇలాంటి చేతకాని ఆరోపణలు ఇకపై చేయొద్దని, దమ్మున్న మొగడివైతే తన సవాల్ను స్వీకరించి తాను చేసిన అవినీతి ఏమిటో నిరూపించాలని డిమాండ్ చేశారు. తాను 2 క్వార్టర్లను ఆక్రమించానని, అవినీతి చేశానని, స్వప్న విషయంలో నిజాలు తెలుసుకోకుండా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం పద్ధతి కాదని హితవు పలికారు. ఒక కుటుంబ విషయాన్ని పట్టుకొని అందులో నిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు. తనపై కక్షుంటే తీర్చుకోండి కానీ కుటుంబాలను బజార్ కీర్చడం ఏమిటని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపితం చేయాలని, రియాజ్ సవాల్ను స్వీకరించడానికి తాను సిద్ధమని, ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధమని అన్నారు. తన సవాల్ను స్వీకరించడానికి రియాజ్ వచ్చేంత వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. హలో అన్నా, ఏదన్నా నేను మధ్యలోనే అన్నా ఇవాళ బస్ స్టాండ్ కానీ రమ్మని చెప్పాం కదా, కట్ చేసి ఫోన్ కట్ చేస్తుండు. కాబట్టి నేను కూడా నిన్న ఛాలెంజ్ చేసిన అన్నా, దళిత మహిళ మీద ఒక నాయకుడు అర్ధరాత్రి దౌర్జన్యం చేసిందని స్టేట్మెంట్ ఇచ్చినవన్నా, ఆ మహిళ దళిత మహిళ నా ఇంటికి ఎందుకు వచ్చిందని అడిగినవా అన్నా? రియాజన్నా అడిగినవానే? అడగలేదు. దేవేందర్ అనే నా అబ్బాయి, నాకు సంబంధించిన అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయి, నేను తను ఆ సమయంలో అక్కడికి ఎందుకు వేయండు అని అడిగినవానే? నేను దేవేందర్కు ఫోన్ చేసింది అమ్మాయే చెప్తాను కాదే, నీకు తెలివి లేదా అనే? అన్నయ్య రియాజన్నా విన్నా నాన్న మాట, విన్నా నాన్న బాధ. అయితే ఆ దేవేందర్ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చిండమ్మా రాత్రి? దేవేందర్ భార్య ఎక్కడ ఉన్నదమ్మా? మరి అడిగావా? అడగలేదు. ఆ అమ్మాయి నా ఇంటికి ఎందుకు వచ్చింది అర్ధరాత్రి? నా ఇంటి మీద హరాస్మెంట్ ఎందుకు చేసింది ఒక నాయకుని ఇంటి పైన అని అడగలేదు. ఆమె నాడ దౌర్జన్యం చేసిన అని అన్నావు. అన్నా దయచేసి ఆ అమ్మాయిని తీసుకొని రావే, ఆ అమ్మాయిని తీసుకొని రా. నేను ఆమె ఎంతమందిని హరాస్మెంట్ చేసిరో వాళ్ళు వస్తారని సిద్ధంగా ఉన్నారన్నా, సిద్ధంగా ఉన్నారు. ఆ అబ్బాయి భార్య రావడానికి సిద్ధంగా ఉన్నదన్నా. నా మీద కక్ష తీసుకోగాని అనవసరమైన కుటుంబాలను బజార్లు ఎత్తి కదా నాన్న, ఇది న్యాయమా అన్న నీకు? ఎత్తి కదా నాన్న, ఇది న్యాయమా అన్న నీకు? నేను ఆ దళిత మహిళ ఎవరో కాదన్నా, దళిత మహిళలో ఆమె మా ఏఐటీసీ పిటిశేఖర్ రెడ్డి బిడ్డ అన్నా. పిటిశేఖర్ రెడ్డి 5 ఏలో నీ అత్యంతరావు పిటిశేఖర్ రెడ్డి దొర, నీకు పిటిశేఖర్ రెడ్డి ఉంటే ఒక దళిత నాయకుడు ఏఐటీసీ పిటిశేఖర్ రెడ్డిగా పోటీ అక్కడ పనిచేసిండన్న. మా పిటిశేఖర్ దళిత నాయకుడి బిడ్డ ఈరోజు ఈ సప్న ఆ అమ్మాయిని తీసుకొని డిబేట్లో కూర్చుందాం, ఆ అమ్మాయిని తీసుకొని రా అన్న, అమ్మాయిని తీసుకొని రా. రేపు నువ్వే పెట్టు, రేపు టైం, రేపు నువ్వే పెట్టు. ఎక్కడికో 10 మందిని తీసుకొని వస్తావా, ఒక్కనివే వస్తావా, అమ్మాయిని తీసుకొని వస్తావా? నేను ఈ అమ్మాయి ద్వారా ఎంతమంది రోడ్డున పడ్డారో వారు వస్తారన్నా, వారికి సమాధానం చెప్పన్నా. నువ్వు లీడరు కదా, నాకన్నా 2 సంవత్సరాలు పెద్ద. దొంగ మాటలు మాట్లాడొద్దన్నా, లబ్కోరు మాటలు మాట్లాడొద్దన్నా.
ఎట్లా మాట్లాడతామన్నా? నేను దళితులకు వ్యతిరేకమా? నేను మడ్డి ఎల్లయ్య అనేటోడు దళితులకు వ్యతిరేకమా? నా చరిత్ర తెలుసుకోకపోతేవన్నా, బస్టాండ్ కాలిలో నేను ఏం చెప్తానని తెలుసుకోకపోతేవన్నా, నా ఏఐటీసీలో ఇక్కడున్న దళితులు మా ఇంట్లో పేరు పెట్టాం, సన్యాసి పేరు పెట్టాం. మా తిరుపతి అంటే వాడిని కోపం వస్తుంది, అరే అనాలంటాడు. మా శ్రావణ్ నా ఇంట్లో కొడుకు, అశోక్, నా రామస్వామి, వందల కొద్ది మంది ఉన్నారు నాయన ఎస్సీలు నా ఇంట్లోకి వచ్చి నన్ను వరుసలు రమ్మాయి పేర్లు పెట్టి పిలువు. మా ఇంట్లోకి పోయి మా వదినేది అని చెప్పి ఇంట్లో గిలాస గుంజుకొని నీళ్ళు తాగుతారు, ఛాయ పెట్టించుకొని తాగుతారా? మా ఇంట్లో ఇక్కడ ఉన్న దళితులు. ఈ సవాల్ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆరెల్లి పోషం, కె స్వామి, ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్, ఆజీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు ఏ సురేష్, ఎంఏ గౌస్, మధ్యల దినేష్, పెరక మహేందర్, కె శ్రీనివాసరావు, చేపియాల భాస్కర్, ఆకునూరు శంకరయ్య, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, కారంపూడి వెంకన్న, తాని రాజబాబు, ఉప్పులేటి తిరుపతి, కలవేని రాజేష్, ఏ రాజ్, గొడిసెల నరేష్, పొన్నం రంజిత్, బుర్రా భాస్కర్, పడాల కనకరాజు, మడ్డి కిరణ్, ఎం దేవేందర్ రెడ్డి, పెరుమండ్ల రమేష్ గౌడ్, జనగామ జగదీశ్వర్, వల్లల మల్లయ్య, వన్నాల లక్ష్మీనారాయణ, బి సంతోష్, పి భాస్కర్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునీరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.